అందరికీ నమస్తే అండి. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు లేకపోతే ఒక 100 అడుగులు నడిచినప్పుడు మీకు మోకాళ్ళలో నొప్పి రావడము, శబ్దం రావడము, కొంచెం దూరం అడుగులేసినా మీకు బాగా నొప్పి కలగడము, సో దానివల్ల మీకు ఇబ్బంది పడి ఫంక్షన్స్కి వెళ్ళలేకపోవడం, ఎటువంటి సోషల్ యాక్టివిటీస్కి వెళ్ళలేకపోవడం, పిల్లలతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారా? సో ఈ వీడియో మీకోసమే. సో నా పేరు డాక్టర్ ధీరజ్, నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని. సో ఎటువంటి నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, హెడేక్ కానీ ఇలాంటి ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి సర్జరీ లేకుండానే చిన్నపాటి ఇంజెక్షన్స్ ద్వారా, చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా, లేకపోతే మెడిసిన్స్ ఆర్ లైఫ్ స్టైల్ రీహాబిలిటేషన్, వీటి ద్వారా మీకు నొప్పి నుంచి ఎటువంటి రిస్క్ కోత లేకుండా చేసే పద్ధతే పెయిన్ మేనేజ్మెంట్. ఈ పెయిన్ మేనేజ్మెంట్లో మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే ఆపరేషన్ రహిత ట్రీట్మెంట్స్, మీకు మోకాలు నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఒక 50+ ఇయర్స్ వచ్చినా కానీ, 45 ఇయర్స్ వచ్చినా కానీ చాలామందికి స్లోగా కాళ్ళ దగ్గర జాయింట్ డీజనరేషన్ అంటాం. అంటే సో మనకి బేసికల్లీ మోకాళ్ళ నొప్పులు అంటే నీ జాయింట్ అరుగుదల వల్ల వస్తుంది. అది ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ కండిషన్ వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక 50 ఇయర్స్ పైన పడిన వాళ్ళకి ఇది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నీ జాయింట్లో రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. నీ జాయింట్ ఏర్పడేది పైన ఫీమర్ బోన్ ఉంటుంది, కింద టిబియా బోన్ ఉంటుంది. ఈ రెండు మధ్యలో ఏర్పడే స్ట్రక్చరే నీ జాయింట్. ఈ నీ జాయింట్ లోపల మనం పరిశోధిస్తే అందులో మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది, అండ్ కొలాటరల్ లిగమెంట్స్ అండ్ క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి. ఈ అన్ని స్ట్రక్చర్స్ వల్ల మనకు జాయింట్కి దృఢంగా ఉంటుంది, మన మూమెంట్లో ఈజీగా మనకి నడవడానికి కానీ ఫోల్డ్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ నీ జాయింట్లో మనకి ముఖ్యంగా కార్టిలేజ్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది అరుగుదల ఉంటుంది. సో దాన్నే కార్టిలేజ్ అరుగుదల అనుకుంటాం. సో ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిందో ఇదొక కార్టిలేజ్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా, ఒక కుషన్ లాగా మనకి నడకలో కానీ, జంప్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కువసేపు నుంచున్నప్పుడు మనకు ఒక సస్పెన్షన్ లాగా అది యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ లేకపోతే దెబ్బ తగిలిన ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఈ కార్టిలేజ్ ఎప్పుడైనా దెబ్బతిందనుకోండి, మధ్యలో ఉన్న ఈ కార్టిలేజ్ అరిగి పైన కింద ఉన్న బోన్స్ వచ్చి దగ్గర రావడం జరుగుతుంది. ఈ దగ్గర వచ్చి ఎప్పుడైనా రాపిడి కానీ రాసుకోవడం జరుగుతున్నప్పుడు పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మోకాళ్ళ అరుగుదల అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్కి వచ్చే కారణం. దీనికి మనం లోతుగా పరిశోధిస్తే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎవరెవరికి ఇది బాగా ఫాస్ట్గా నీ జాయింట్ అరిగిపోతుందో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా చూస్తే అధిక బరువు, ఓవర్ వెయిట్, ఒబెసిటీ వల్ల మనకి జాయింట్లో బాగా స్ట్రెస్ అయిపోతుంది. అంటే ఒక 10-15 ఇయర్స్లో అరగాల్సిన మోకాళ్ళు ఒక 5 ఇయర్స్లోనే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మోకాళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎవరికైనా కాల్షియం ఇంటేక్ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ వాళ్ళకి జాయింట్ అనేది చాలా వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్ అవ్వడం. సో దీనివల్ల కూడా చాలా ఫాస్ట్గా జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య కారణం ఇంజురీస్. ఎప్పుడు ఎవరైనా పడ్డారనుకోండి, కింద పడినప్పుడు కానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు జాయింట్ మీద ఎప్పుడైనా సెకండరీ డ్యామేజెస్ కానీ, మెనిస్కస్ ఇంజురీస్ కానీ ఆర్ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా నీ జాయింట్ అరుగుదల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా, ఎవరైనా బాగా స్పోర్ట్స్ ఆడే పర్సన్స్, బ్యాడ్మింటన్ కానీ స్ట్రీనియస్ ఆర్ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా కార్టిలేజ్ అనేది వేర్ అండ్ టేర్ అయిపోయి మోకాళ్ళ అరుగుదల ఫాస్ట్గా అవుతుంది. ఇది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొంతమందికి కొన్ని డిజీజెస్ వల్ల కూడా జాయింట్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకునేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అని తరచుగా వింటూ ఉంటాం. ఈ కీళ్ళవాతంలో ఏమవుతుందంటే మన జాయింట్లో ఉన్న కార్టిలేజ్ కానీ సైనోవియం మీద మన సొంత సెల్సే దాడి చేస్తూ ఉంటాయి. సో ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన బాడీ సెల్స్ని ఒక
బ్యాక్టీరియా కానీ వైరస్ లాగా ప్రభావించి ఆ ఇన్ఫెక్షన్ని నిర్మూలన చేయడానికి ఇన్ఫ్లమేషన్ జరిగి దానివల్ల లోపల ఉన్న కార్టిలేజ్ కానీ సైనోవియం కానీ ఇతరట్ల స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా నీ జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఒక 30-40 ఇయర్స్లోనే వాళ్ళకి ఆల్మోస్ట్ గ్రేడ్ 4 వరకు వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల జరిగిపోతూ ఉంటుంది. సో ఇవి కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే కొంతమందికి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఆర్ కొంతమందికి బర్సైటిస్ అని ఉంటుంది. అంటే మోకాళ్ళ జాయింట్లో కొంచెం ఎంటీ స్పేసెస్లో ఎప్పుడైనా ఇన్ఫ్లమేటరీ సూప్ అంటాం అనమాట, అంటే వాపు రావడం. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. లైక్ హౌస్ మేడ్స్ నీ అంటాం, అంటే ప్రీపటెల్లార్ ఇన్ఫ్రాపటెల్లార్ బర్సైటిస్ అంటాం. కొంతమందికి మోకాళ్ళ వెనకాల చిన్న వాటర్ బబుల్ లాగా చేరుతుంది, దాన్ని బేకర్ సిస్ట్ అంటాం. సో ఇలాగా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాగా బర్సైటిస్ అనే ఒక నీ పెయిన్ కారణమైన కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కారణాలు మోకాళ్ళ నొప్పులు రావడానికి. సో ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు దీన్ని ఆస్టో ఆర్థరైటిసా లేకపోతే వేరే కారణాల వల్ల దీనికి మనకి మోకాళ్ళ నొప్పులు వస్తుందా, దానికి మనం క్లినికల్లీ ఎగ్జామినేషన్ చేసి దాన్ని కంక్లూజన్ చేసుకోవచ్చు. అంటే హిస్టరీ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, స్లోగా వాళ్ళకి నొప్పి పెరుగుతూ వచ్చిందా లేకపోతే ఒకటేసారి నొప్పి వచ్చిందా, అండ్ మోకాల అరిగిన వాళ్ళకి లోపల భాగం తొడ లోపల భాగము బాగా ఒత్తిడి జరుగుతుంది, అంటే మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ నీ జాయింట్ దాని మీద బాగా ఒత్తిడి జరిగి లోపల భాగం వైపు అధికంగా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అండ్ క్రెపిటస్ ఉంటుంది. క్రెపిటస్ అంటే ఎప్పుడైనా 2 కాళ్ళు దగ్గరకు వచ్చి రాసుకున్నప్పుడు ఒక కటకట అనే శబ్దం స్టార్ట్ అవుతుంది, దీన్ని క్రెపిటస్ అంటాం. సో ఇదొక లక్షణం. అండ్ వాల్గస్ అండ్ వైరస్ స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. అండ్ నీ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్, అంటే ఎంతవరకు ఎక్స్టెన్షన్ అండ్ ఫ్లెక్షన్ చేస్తాం, అంటే ఎంతవరకు నీ జాయింట్ మూమెంట్ వస్తుందో అది కూడా పరిగణలో తీసుకుంటాం. అండ్ వాల్గస్ అండ్ వైరస్ డిఫార్మిటీస్, కొంతమందికి దొడ్డి కాళ్ళు అంటాం, అంటే కాళ్ళు వంకర అవుతుందా లేదా. సో ఇవన్నీ క్లినికల్లీ మనం చూసుకుంటాం. అండ్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఉందా, అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, టీబీ ఉందా, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ ఉందా అని ఇది మాత్రం రెడ్ ఫ్లాగ్స్ లాగా రూల్ అవుట్ చేసుకోవాలి. దీని తర్వాత ఎటువంటి టెస్ట్ మనకి యూజ్ అవుతాయో తెలుసుకుందాం. సో క్లినికల్లీ మనకి ఈజీగా దొరికే టెస్ట్ ఏంటి ఎక్స్రే. ఎక్స్రేలో మనకు ఏ స్టేజ్ ఆఫ్ నీ డీజనరేషన్ ఉంది అంటే దాన్ని కేఎల్ గ్రేడింగ్ స్కోరింగ్ లాగా ఉంటుంది. అందులో 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4. ఇందులో మనకి జాయింట్లో ఎంత డ్యామేజ్ అయింది, జాయింట్ దగ్గరికి వచ్చిందా, కార్టిలేజ్ ఎంత డ్యామేజ్ అయింది, లేకపోతే నీ జాయింట్ డిఫార్మిటీ ఉందా, ఇవన్నీ మనము ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మెనిసస్కి డ్యామేజ్ ఇంజురీ సస్పెక్ట్ చేసినా, లిగమెంట్స్ డ్యామేజ్ ఇంజురీ సస్పెక్ట్ చేసినా, అరేని బర్సైటిస్ వాతం ఆర్ వాపు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎంఆర్ఐ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఐలో మనకి వాటర్ ఎక్కడైనా చేరిందా, మెనిస్కస్ ఎంతవరకు ఏమైనా కట్ అయిందా, లేకపోతే లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, ఇవన్నీ మనకి బాగా డీటెయిల్డ్గా కనిపిస్తాయి. ఎక్స్రేలో మనకు ఓన్లీ ఎముకలు మాత్రమే కనిపిస్తాయి. ఎంఆర్ఐలో మాత్రం మనకి లోపల సాఫ్ట్ టిష్యూస్, మజిల్స్ కానీ, లిగమెంట్స్ కానీ, ఆర్ టెండాన్స్ కానీ, ఇవన్నీ మనకి బాగా డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఎవరికైనా స్టేజెస్ వైజ్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే స్టేజ్ 1 and 2 మోకాలు అరిగిన వాళ్ళకి ఫస్ట్ మనం అడ్వైస్ చేసేది వెయిట్ రిడక్షన్. వెయిట్ రిడక్షన్ అయితే వాళ్ళకి అట్లీస్ట్ 5 kgs అయినా వెయిట్ తగ్గారనుకోండి, 25% ఆఫ్ నీ జాయింట్ ఉన్న స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంతా తగ్గిపోతుంది. వెయిట్ తగ్గాక ఇంకొకటి కంటిన్యూస్ ప్రాసెస్ ఏం చేయాల్సింది ఏంటంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి మోకాళ్ళ మీద ఉన్న కండరాలు గట్టిపడడం జరుగుతుంది. ఎప్పుడైతే మోకాళ్ళ మీద మజిల్స్ కానీ, టెండన్స్ కానీ, లిగమెంట్స్ అవి గట్టిపరిచాయో అవి ఒక షీల్డ్ లాగా కానీ, ఒక క్యాప్ లాగా కానీ వాళ్ళకి న్యాచురల్గా ఏర్పడుతుంది. సో వాళ్ళకి జాయింట్ మీద లోడింగ్ కానీ వెయిట్ ఎక్కువ పడకుండా ఈ మజిల్స్ అవి గట్టిపడడంతో బాడీ వెయిట్ అంతా మజిల్స్ అండ్ లిగమెంట్స్ కూడా తీసుకుంటాయి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉందని చెప్పుకోవాలి.
అండ్ కొంతమందికి కొల్లాజన్ ట్యాబ్లెట్స్ కానీ, టైప్ 2 కొల్లాజన్ కానీ, గ్లూకోజమైన్ కానీ, కాండ్రైటిన్ సల్ఫేట్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్న సప్లిమెంట్స్ అంటాం, అంటే జాయింట్ దృఢపడడానికి కావాల్సిన సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. వీటన్నిటితో కూడా మనకి సరైన నొప్పి సరిగా తగ్గకపోతే వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్లో సర్జరీ లేకుండానే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ, అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్స్. వీటిలో ఇవన్నీ మనకి చాలా సేఫ్ అండ్ సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రిస్క్ లేకుండానే మనకి లోపల జాయింట్లో అరుగుదల కారణం కార్టిలేజ్ అరిగిపోతుంది కాబట్టి ఆ కార్టిలేజ్ హీల్ చేసుకోవడానికి, జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ, వాపు కానీ తగ్గించుకోవడానికి ఇట్లాగా ప్లాస్మా ట్రీట్మెంట్ అంటాం. అంటే పేషెంట్ బాడీలోంచి కొంచెం ఒక 10-20 ml బ్లడ్ తీసుకుని అందులోంచి రక్త కణాలు ఉంటాయి, అంటే ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్లో ఒక గ్రోత్ ఫ్యాక్టర్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే ఏదైనా డీజనరేట్ కండిషన్ కానీ, ఏదైనా డ్యామేజ్ ఉన్న స్ట్రక్చర్స్ని హీల్ చేస్తుంది. స్లోలీ ఎక్కడైతే మనకు జాయింట్లో ఎప్పుడైనా మనము ఇంజెక్ట్ చేసామనుకోండి, లోపల అరిగిపోయిన కార్టిలేజ్ని హీల్ చేస్తుంది, అండ్ జాయింట్కి అందాల్సిన న్యూట్రిషన్ అందిస్తుంది, అండ్ స్ట్రక్చర్స్ కూడా బాగా హెల్తీగా ఉంటాయి. సో ఇలాగ మనము కన్జర్వేటివ్గా ఎటువంటి కోత లేకుండా, సర్జరీ లేకుండా నీ పెయిన్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఒక స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా ఇంకొక ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళకే లేజర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే మెడికల్ టర్మ్స్లో జెనికులర్ నర్వ్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది ఒక నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ ద్వారానే ఉంటుంది. ఇంజెక్షన్ అంటే ఎటువంటి మందు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏం లేకుండానే లేజర్ పద్ధతి ద్వారా ఏదైతే నరాలు మనకి నీ జాయింట్ చుట్టూ ఉన్న నరాలు మనకి నొప్పి సిగ్నల్స్ని మెదడుకి అందజేస్తాయి. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఆ నరాలని మనం స్కానింగ్ ద్వారా ఐడెంటిఫై చేసుకొని ఆ నరాలు మాత్రమే నీడిల్ ద్వారా ఎక్కడైతే ఉందో స్కానింగ్ ద్వారా నీడిల్ తోటి అక్కడ ట్రేస్ చేసి మెషిన్ సహాయంతో లేజర్ చేసి అక్కడ ఎక్కడైతే ఆ నర్వ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ నరాలు కూడా ఎటువంటివంటి ఓన్లీ నొప్పి సిగ్నల్స్ మాత్రమే ట్రాన్స్మిట్ చేసే నరాలు మాత్రమే మనం ఐడెంటిఫై చేసి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి రిస్క్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి పేషెంట్స్కి హాని ఏం జరగదు. ఇది ఒక 1/2 hour 45 minutes ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. అంటే డే కేర్ ట్రీట్మెంట్స్, నడుచుకుంటూ వెళ్ళే విధంగానే ఉంటుంది. ఎటువంటి కోత, హాస్పిటల్ స్టే కానీ, ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ ఏం లేకుండానే మంచి పెయిన్ రిలీఫ్ దీర్ఘకాలికంగా మీరు పొందవచ్చు. సో ఇలాగ పెయిన్ మేనేజ్మెంట్లో ఆపరేషన్ రహిత ట్రీట్మెంట్స్లో చాలా యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఎవరికైతే సర్జరీ వద్దనుకుంటున్నారో, ఆర్ సర్జరీ పోస్ట్పోన్ చేసుకున్నారో, ఆర్ ఎర్లీగా వాళ్ళకి మోకాళ్ళు అరిగింది, వాళ్ళకి సర్జరీకి ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళకి ఇలాగా మీరు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్స్ పొందవచ్చు. సో ఇవన్నీ అండి నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ ఒక కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయో, ఎటువంటి టెస్ట్ చేస్తాము, అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.